హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం నేను ఈరోజు సాంబార్ ఎట్లా చేస్తారో చూపిస్తున్నాను. ఇది ఇడ్లీలోకైనా, అదే ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ ముందే పప్పు బాయిల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలి. నేను ముందే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అందులోకి మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ కట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఆయిల్‌లో పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీరు సాంబార్ ఎలా చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా చేసే కంటే ముందు 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకొని నేను దాన్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలానే చేస్తారా సాంబార్ చెప్పండి. ఆ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా సాఫ్ట్ అయిపోవాలి. మునక్కాయ, టమాటా, ఆనియన్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆలోపు నేను పప్పు రుబ్బేసుకుంటున్నాను. పప్పు మంచిగా రుబ్బుకొని సాఫ్ట్‌గా రుబ్బుకోవాలి. కొంచెం చిక్కగా రుబ్బుకుంటే సాంబార్ మంచిగా వస్తుంది. గట్టిగా కొంచెం గట్టిగా తీసుకుంటే సాంబార్ అంత టేస్ట్ ఉండదు. మంచిగా చిక్కగా రుబ్బుకోవాలి. ఇందులోకి నేను ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 2 నిమ్మకాయలంత సైజ్ అంత చింతపండు నేను నానబెట్టాను. నేను 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను ఈ సాంబార్‌కి. ఇది నా డే మార్నింగ్ సాంబార్‌తో స్టార్ట్ అయ్యింది. తర్వాత అందులోకి కొంచెం కారం ఇష్టం ఉంటేనే తీసుకొని నేను కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం కారం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఒక 6-7 వేసాను. మళ్ళీ కొంచెం కారం వేసాను. కారం వేసినాక మంచిగా ముక్కలకు పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇంకా సాంబార్లో ఏమేమి వేస్తారు? నేను ఇంకా అప్పుడప్పుడు సొరకాయ, ఇంకా ఆలు, వంకాయ, ఆ తర్వాత రాడిష్ అన్నీ వేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఆ సాంబార్లోకి వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చింతపండు రసం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను మీ అందరికీ కుకింగ్ వ్లాగ్స్ బాగా బోర్గా ఉన్నాయి అని చెప్పేసి నేను రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ షూట్ చేశాను. రేపటి నుంచి అప్లోడ్ చేస్తాను. స్టార్టింగ్లో కాబట్టి కొంచెం కుకింగ్ వీడియోస్తో నేను స్టార్ట్ చేశాను. రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి. అలాగే నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు అక్కడ కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ మంచిగా చింతపండు రసం వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోయాలి. నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మొత్తం. నేను ఇది ఇడ్లీలో కానీ చేశాను సాంబార్. అలాగే మా పాప బాక్స్లో కూడా సాంబార్ పెట్టామంటే అలాగే మార్నింగ్ చేశాను. ఈ షూట్ నేను మార్నింగ్ 5:30కి చేశాను. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టొద్దండి. మూత పెడితే పొంగుతుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా మసలియాలి. సాంబార్ ఎంత బాగా మసలిస్తే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, చిన్న స్పూన్, మీకు తగినంత ఉప్పు తీసుకోండి. నెక్స్ట్ అందులోకి నేను సాంబార్ మసాలా వేసుకున్నాను. సాంబార్ మసాలా వేసుకొని మంచి మిక్స్. మీరు సాంబార్ మసాలా ఇంట్లోనే చేసుకుంటారా? ఇట్లా నేను ఈస్టర్న్ సాంబార్ మసాలా తీసుకుంటాను. ఈస్టర్న్ సాంబార్ మసాలాతో సాంబార్ చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఫుడ్ రివ్యూస్, ఏ ఫుడ్ ఇవ్వాలనో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా మీకు శారీస్, వార్డ్రోబ్, హోమ్ టూర్, ఇంకా 1 గ్రామ్ కలెక్షన్ ఇట్లాంటివి ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను అవన్నీ వీడియోస్ కూడా తీస్తాను. సాంబార్ని బాగా మసలియాలి. ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని సాంబార్ని బాగా మసలించుకోవాలి.
సాంబార్, ఇంకా నేను ఈరోజు కాకరకాయ ఫ్రై కూడా చేశాను. ఇంకా ఏంటి, మీరేం చేస్తున్నారు నాకు కామెంట్లో చెప్పండి. మీరేం వండుకున్నారు ఈరోజు? మీకు వీడియోస్లో ఏమన్నా చేంజెస్ చేయాలి, ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేటివి ఏమైనా థాట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సాంబార్ బాగా మసులుతున్నప్పుడే అందులోకి సాంబార్ పౌడర్ వేయాలి. ముందే వేస్తే అంత టేస్ట్ ఉండదు, మసలేటప్పుడే వేస్తే సాంబార్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ని ఇట్లా పెద్ద గిన్నెలో చేస్తే అది పొంగకుండా మంచిగా ఉంటుంది. కొంచెం లోతుగా ఉండే పెద్ద గిన్నె తీసుకోవాలి. మీకు చిక్కగా ఇప్పుడు బిస్మిల్లాబాత్ అలాంటి దానిలోకి కావాలి అని అంటే మీరు పప్పుని గ్రైండర్లో వేసి స్మాష్ చేసి అలా ట్రై చేయండి. అలా చేస్తే కొంచెం చిక్కగా వస్తుంది. ఇంకా ఏంటి, నేను కొంచెం బిజీ ఉండడం వల్ల మీకు నాన్ వెజ్ కర్రీస్ చూపించలేకపోతున్నాను. ఈ సండే నుంచి మీకు రెగ్యులర్గా బిర్యానీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ బ్లాగ్స్ కూడా వస్తాయి, డిఫరెంట్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. అలాగే మీరు వీడియోని మొత్తం వీడియోని మీరు చూస్తేనే నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ పెరుగుతూ ఉంటారు. ప్లీజ్ మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్ సాంబార్ ఇక్కడ బాగా మసిలిపోయింది. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes మసిలిచ్చేసి దింపేసుకోవడమే. వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. వేడి సాంబార్లోకి వడియాలు కానీ ఇంకా చిప్స్ లేదంటే ఫ్రై కర్రీస్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. ఇది మునక్కాయ సాంబార్. ఎలా ఉందో మీరే చెప్పండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకోసం కాకరకాయ కర్రీ చూపిస్తున్నాను. సింపుల్ కాకరకాయ ఫ్రై. ఇప్పుడు సాంబార్ పక్కకి కాకరకాయ ఫ్రై పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎల్లిపాయ కారం వేసి చేశాను. యాక్చువల్గా నాకు కొంచెము జలుబు చేసింది, సో నాకు కొంచెం స్పైసీగా తినాలని ఉంది అని చెప్పేసి నేను కాకరకాయ కారం చేసుకుంటున్నాను, ఎల్లిపాయ కారం వేసి. ఇప్పుడు ఫస్ట్ కాకరకాయలని అట్లా రౌండ్గా, దానికి తొక్క తీయొద్దు, డైరెక్ట్గా అట్లే రౌండ్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసి అందులోకి ఆనియన్ వేయాలి. ఆనియన్ మంచిగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. నేను ఇవి చిన్న కాకరకాయలు 5 to 6 తీసుకున్నాను. మా ఇంట్లో మా వారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఎల్లిపాయ కారం కోసము ఫస్ట్ 6 to 7 ఎల్లిపాయలు తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కూరకి తగ్గట్టు కారం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి సాల్ట్ కూడా తీసుకొని మంచిగా దంచుకోవాలి. ఇది గ్రైండర్లో వేసే కంటే దంచుకుంటేనే, కచ్చపచ్చగా దంచుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ కారం. ఫస్ట్ ఎల్లిపాయలను స్మాష్ చేసి మంచిగా కారం దాంట్లోకి పట్టేటట్లు మంచిగా దంచుకోవాలి. మధ్యలో కాకరకాయని కలుపుతూ ఉండాలి, లేకపోతే కాకరకాయ మాడిపోతుంది. కర్రీని మధ్యలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా కాకరకాయలన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. మధ్యలో మూత ఓపెన్ చేసి కర్రీని మిక్స్ చేయకపోతే అది మొత్తం మాడిపోతుంది. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత
మనము ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం మొత్తం వేసుకోవాలి. ఎల్లిపాయ కారంని కొంచెము కర్రీ కొంచెం పక్కకని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయ కారం వేసినాక కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లే ఎగ్గులో కానీ, దొండకాయ కర్రీలో కానీ, ఇంకా వేరే ఫ్రై కర్రీస్లలో ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఇలా స్పైసీగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అందులోకి కొంచెం ధనియాల పొడి వేసాను. మంచిగా మిక్స్ చేసి కర్రీకి మొత్తం మసాలాస్ పట్టేటట్టు మిక్స్ చేసి కాసేపు అలా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా కాకరకాయ చేసుకొని సాంబార్ పక్కకు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే నేను 2 టేబుల్ స్పూన్ కారంకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఆ తర్వాత 6 వెల్లుల్లి తీసుకున్నాను. లాస్ట్కి ఇట్లా కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని దింపేసుకోండి. వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.